కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. దాదాపు గంటన్నర సేపు హరీష్ రావుని విచారించింది కమిషన్. ప్రాజెక్టు రీడిజైనింగ్ కారణాలని హరీష్ రావు కమిషన్కి వివరించారు. ప్రాజెక్టు టెక్నికల్ అంశాలపై హరీష్ రావుని ప్రశ్నించింది కమిషన్. అనుమతులు, రిపోర్టులకు సంబంధించిన డాక్యుమెంట్లని కమిషన్కి చూపించారు హరీష్ రావు. చీఫ్ రిపోర్టర్ రాకేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాకేష్, విచారణ ముగిసినట్లుగా తెలుస్తోంది. సో ఎలాంటి ప్రశ్నలు అడిగారు హరీష్ రావు, ఏ సమాధానాలు చెప్పారు? హరీష్ రావు మాట్లాడతారా మీడియాతో? కొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడే ఛాన్స్ ఉంది. గంటన్నర సేపు విచారణ కొనసాగింది. 16 ప్రశ్నలు అడిగినట్టుగా సమాచారం ఉంది. అందులో టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి. టెక్నికల్కి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే రీడిజైనింగ్ నుంచి మొదలు పెడితే క్వాలిటీ కంట్రోల్ ఆడిటింగ్ వరకు ఎలా జరిగింది, ఏ దశలో ఎస్టిమేషన్స్ ఎందుకు పెంచాల్సి వచ్చింది, ఎస్కలేషన్ చేసినటువంటి పద్ధతి ఏంటి, ఎందుకు ఎస్కలేషన్ చేయాల్సి వచ్చింది, వీటన్నిటికీ సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అడిగినట్టుగా తెలుస్తుంది. రీడిజైనింగ్ విషయంలో హరీష్ రావు చెప్పినటువంటి సమాధానాలు కూడా ఎప్పుడైతే ఎక్స్పర్ట్ కమిటీ వేశామో, కొంతమంది ఇంజనీరింగ్ నిపుణులు, అదేవిధంగా ఇరిగేషన్ ఎక్స్పర్ట్, వీళ్ళందరితో ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశాము. ఎక్స్పర్ట్ కమిటీ అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత తుమ్మిడిహట్లో ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీ ఎంత, అవైలబిలిటీ ఎంత, కాళేశ్వరం దగ్గర కడితే మూడు బ్యారేజీలు కడితే కనుక వచ్చేటువంటి నీళ్ళు ఎంతవరకు అక్కడ నుంచి పంపింగ్ చేయొచ్చు, వీటన్నిటిని ఎక్స్పర్ట్ కమిటీ సూచించిన సూచనల మేరకే మేము రీడిజైనింగ్లో లొకేషన్ మార్చామని చెప్పారు. ఆ తర్వాత దానికి సంబంధించి పాసిబిలిటీస్ని చెప్పడానికి కోసం ఒక సబ్ కమిటీని 3 మంత్రులతో వేశారు. హరీష్ రావు, ఈటెల రాజేందర్, తుమ్మల, అప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి ఆ 3 మంత్రులతో ఒక సబ్ కమిటీ మరింత లోతుగా అధ్యయనం చేసి ఆ రిపోర్ట్లను, దాంతోపాటు ఇంకొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఇంకొక రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రాతిపదికనే ప్రభుత్వం రీడిజైనింగ్కి సంబంధించి లొకేషన్ చేంజ్ చేయడానికి నిర్ణయించిందనే విషయాన్ని చెప్పారు. ఇక దాంతోపాటు ఎస్కలేషన్, ఎప్పుడు అంచనాలు ఎందుకు పెరిగాయి, మొదట తీసుకున్నటువంటి అంచనాలు ఏంటి, ఆ తర్వాత ఎందుకు పెంచుకుంటూ వచ్చారు, ఏ దశలో ఎంత పెంచారు, దానికి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ ఉందా, గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయం అని కూడా అడిగారు. దానికి కూడా ఎవిడెన్స్తో సహా అప్పుడు తీసుకున్నటువంటి ఆర్డర్ కాపీసో లేకపోతే క్యాబినెట్ నిర్ణయాలు, క్యాబినెట్ డిస్కషన్స్, మినిట్స్, వీటన్నిటిని కూడా సబ్మిట్ చేసి ఆయనే దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్పారు. ఇక కార్పొరేషన్ ఎందుకు మార్చాల్సి వచ్చింది, కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్గా ఎందుకు మార్చి ఫండ్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు, దాని మీద ఆజమాయిషీ ఎవరిది, దాని ఆడిటింగ్ ఎవరు చేశారు, దాంతోపాటు ఈ 3 బ్యారేజీలు నిర్మించడం వెనకాల ఉన్నటువంటి టెక్నికల్ థింగ్స్ ఏంటి, ఏ కమిటీలు రిపోర్ట్ ఇచ్చాయి, ఏమని రిపోర్ట్ ఇచ్చాయి, ఎంత స్ట్రెంగ్త్తో నిర్మిస్తే బాగుంటుందని చెప్పాయి, ఆర్ఈసీ కానీ, జేఎన్టీయూ కానీ, IIIT కానీ, ఇలా రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏంటి, వాటిపైన మీరేమైనా మళ్ళీ స్టడీ చేశారా, ఈ విషయాన్ని కూడా అడిగారు. అండ్ దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్, కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో క్వాలిటీ కంట్రోల్ ఆడిటింగ్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఇక దాని తర్వాత ప్రాజెక్టుకు సంబంధించి మెయింటెనెన్స్, అంతకుముందు పంప్ హౌస్లు కానీ 3 బ్యారేజ్లకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాలకు మెయింటెనెన్స్ ఇచ్చారు, ఆ మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏంటి, ఎవరు ప్రిపేర్ చేశారు, వీటన్నిటిని కూడా లోతుగా అడిగారు. ఆ 16 ప్రశ్నలకు సంబంధించి విడివిడిగా సమాధానాలు చెప్పారు. గంటన్నర పాటు విచారణ కొనసాగింది. ఇప్పుడు విచారణ ముగిసింది, కానీ చెప్పినటువంటి సమాధానాలన్నింటినీ కూడా రిటర్న్గా ఒక అఫిడవిట్ రూపంలో కమిషన్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. వాటన్నింటినీ కూడా ఒక పేపర్ మీద రెడీ చేసి అఫిడవిట్ రూపంలో అడ్వకేట్స్ కూడా ఉన్నారు. హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్కి సంబంధించి లీగల్ టీం అంతా ఇక్కడికి వచ్చింది. వాళ్ళు అఫిడవిట్ తయారు చేసి అఫీషియల్గా సబ్మిట్ చేస్తారు. దాంతోపాటు తీసుకొచ్చినటువంటి డాక్యుమెంట్స్ని కూడా అఫీషియల్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఓవరాల్గా బహిరంగ విచారణ జరిగింది. హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి కానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా సంజయ్, మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, ఇంకొంతమంది పార్టీ నేతలు కూడా ఉన్నారు. మొత్తం హాల్ అంతా నిండిపోయింది. ఆ నిండిపోయిన హాల్లోనే కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఘోష్ హరీష్ రావును క్వశ్చన్స్ అడిగారు. హరీష్ రావు కూడా ప్రతి క్వశ్చన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్పుడు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, దానికి కారణాలు ఏంటి, దాంతోపాటు పేపర్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తూ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తూ వచ్చారు. ఇంకా కొన్ని క్వశ్చన్స్ దాంట్లో కూడా సబ్ క్వశ్చన్స్ అడుగుతూ కూడా కమిషన్ ముందుకెళ్ళింది. అంటే ఏదైనా కొన్ని డీటెయిల్గా చెప్తున్నప్పుడు రీడిజైనింగ్ కానీ, లేకపోతే క్వాలిటీ కంట్రోల్కి సంబంధించినటువంటి ఇష్యూ కానీ, మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ టెండర్లకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ సబ్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పటికీ వాటిని కూడా ఆన్సర్ చేస్తూ హరీష్ రావు వచ్చారు. కొద్దిసేపట్లోనే బయటకు వచ్చి మీడియాతో ఏం జరిగింది, ఎంతసేపు మాట్లాడారు, ఏ క్వశ్చన్స్ అడిగారు హరీష్ రావు వివరిస్తారు. రైట్ రాకేష్, ఇది కాళేశ్వరం కమిషన్ ముందు కీలక విచారణ ఇవాళకి ముగిసింది. కమిషన్ ముందు హాజరయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. విచారణ కొద్దిసేపటి క్రితం ముగిసింది. మరికొద్దిసేపట్లో హరీష్ రావు బయటకు వస్తారు, మీడియా ముందు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. సో ఎలా విచారణ జరిగింది హరీష్ రావు
మీడియాకు వివరిస్తారు. దాదాపు గంటన్నర సేపు హరీష్ రావుని కమిషన్ విచారించింది. ప్రాజెక్ట్ రీడిజైనింగ్ కారణాలని ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాల్ని హరీష్ రావు కమిషన్కి వివరించినట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రాజెక్టు టెక్నికల్ అంశాలపై కూడా కమిషన్ హరీష్ రావుని ప్రశ్నించింది. అనుమతులు, రిపోర్టులకు సంబంధించిన డాక్యుమెంట్లని కమిషన్కి చూపించారు హరీష్ రావు. దీనికి సంబంధించి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని మొన్ననే ఒక పీపీటీ కూడా ఇచ్చారు హరీష్ రావు. సో క్లియర్గా కమిషన్ ముందు ఇవన్నీ చూపించినట్టుగా తెలుస్తోంది. సో విచారణ ముగిసింది. మరికొద్దిసేపట్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడతారు.